నమస్కారం భక్తులారా, మీ అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూడడం మొదలుపెట్టిన క్షణం నుండి మీ జీవితంలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది అని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు నేను మీతో పంచుకోబోయే విషయానికి మన పెద్దలు తరతరాలుగా నమ్మి, పాటించి, తమ ఇళ్లలో ప్రశాంతతను, సౌభాగ్యాన్ని నింపుకున్న ఒక పురాతన సంప్రదాయం గురించి. ఆగస్టు 13 లోపు, అంటే ఈ శ్రావణమాసం ముగిసేలోపు, కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో ధనలక్ష్మి కటాక్షం వెల్లివిరుస్తుందని మన పూర్వీకులు గట్టిగా నమ్మేవారు. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది, కృతజ్ఞతా భావం ఉంది. ఈ వీడియోలో నేను మీకు 6 అటువంటి వస్తువుల గురించి వివరంగా చెప్పబోతున్నాను. వాటిలో ప్రతి ఒక్కటి వేరువేరు దేవతా శక్తులకు ప్రతీక. కాని అన్నింటికన్నా ముఖ్యమైనది, అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సినది, నేను వీడియో చివర్లో చెప్పబోతున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో వదిలిపెట్టకుండా చివరి వరకు ఓపికగా చూడండి. ఎందుకంటే మీరు ఏ వస్తువును ఎలా తీసుకురావాలో, ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోకపోతే మీ శ్రద్ధ వృథా అయ్యే అవకాశం ఉంది. మన హిందూ సంప్రదాయంలో శ్రావణమాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసం మొత్తం పరమశివుడికి అంకితం చేయబడినా, ఇదే మాసంలో వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ పౌర్ణమి వంటి పండుగలు కూడా వస్తాయి కాబట్టి ఇది శివకేశవుల అనుగ్రహం ఒకేసారి లభించే అరుదైన కాలంగా చెప్పబడుతుంది. ఈ మాసంలో ప్రకృతి కూడా పచ్చదనంతో, సమృద్ధితో నిండి ఉంటుంది. వర్షాలు కురిసి భూమి తడిసి, పంటలు మొలకెత్తే కాలం ఇది. అందుకే మన పూర్వీకులు ఈ మాసాన్ని సమృద్ధికి, సంపదకు సంకేతంగా భావించారు. ఏదైనా కొత్తది ఇంటికి తీసుకురావాలన్నా, ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా శ్రావణమాసం అత్యంత అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. ఈ మాసంలో ఇంటికి తెచ్చే వస్తువులు కేవలం వస్తువులు మాత్రమే కావు, అవి ఆ దేవతా శక్తిని మన ఇంట్లోకి ఆహ్వానించే మాధ్యమాలుగా భావించబడతాయి. అయితే ఇక్కడ ఒక విషయానికి మీరు గుర్తుంచుకోవాలి, ఈ సంప్రదాయాలు కుటుంబాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, గురు పరంపరను బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి. కొందరు ఒక పద్ధతి పాటిస్తే మరికొందరు మరో పద్ధతి పాటిస్తారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒక సాధారణ మార్గదర్శకంగా తీసుకోండి తప్ప, దీనినే అందరూ ఖచ్చితంగా పాటించాలని కాదు. మీ ఇంట్లో పెద్దలు, మీ కుటుంబ ఆచారాలు ఉంటే వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఇది కేవలం ఒక కథ కాదు, ఇందులో మీరు మీ జీవితాన్ని చూసుకోగలరు. చాలా కాలం క్రితం తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో వెంకటలక్ష్మమ్మ అనే ఒక వితంతువు నివసిస్తూ ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు, పేరు రామయ్య. భర్త చనిపోయాక ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితిలో వెంకటలక్ష్మమ్మ ఇతరుల పొలాల్లో కూలిపనికి వెళ్తూ రామయ్యను పెంచింది. ఎన్నో రాత్రులు తిండి లేకుండా పడుకున్నా ఆమె ఎప్పుడూ దేవుడిపై నమ్మకం కోల్పోలేదు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి, ఇంటి ముందు కళ్ళాపి చల్లి, చిన్న ముగ్గు వేసి, ఒక చిన్న దీపం వెలిగించేది. అమ్మా, మనకు తినడానికే లేదు, ఈ దీపాలు, పూజలు దేనికి అని రామయ్య ఒకసారి అడిగాడు. అప్పుడు వెంకటలక్ష్మమ్మ నవ్వుతూ, నాయనా, మనకు ఉన్నదాంట్లో దేవుడికి ఇవ్వడమే నిజమైన భక్తి. లేనప్పుడు ఇవ్వడం కాదు, ఉన్నదాంట్లో నుంచి పంచుకోవడమే గొప్పతనం అని చెప్పింది. ఆ మాటలు రామయ్య మనసులో లోతుగా నాటుకుపోయాయి. కొన్ని సంవత్సరాల తరువాత ఒక శ్రావణమాసంలో గ్రామంలో ఒక పండితుడు వచ్చి వరలక్ష్మీ వ్రత మహిమ గురించి ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనంలో ఇంటికి తులసి మొక్క తీసుకురావడం, పసుపుతో గణపతిని చేసి పూజించడం వంటి ఆచారాల గురించి వివరించాడు. వెంకటలక్ష్మమ్మకు డబ్బు లేకపోయినా ఆమె తన పెరట్లో ఒక తులసి మొక్కను తానే స్వయంగా నాటింది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆ మొక్కకు నీళ్లు పోస్తూ, దీపం పెడుతూ, భక్తితో పూజించేది. రామయ్య మొదట్లో దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కాని తల్లి యొక్క నిబద్ధత, ఆమె ప్రశాంతత అతనిని ఆకర్షించాయి. నెమ్మదిగా అతను కూడా తల్లితో పాటు ఆ చిన్న పూజలో పాల్గొనడం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ రామయ్య శ్రద్ధగా చదువుకుని పట్టణంలో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. అతను సంపాదించిన మొదటి జీతంతో
తల్లికి ఒక చిన్న వెండి లక్ష్మీదేవి బొమ్మను కొనుక్కొచ్చాడు. అమ్మా, ఇది నీకోసం, నువ్వు నాకు నేర్పిన భక్తికి ప్రతీకగా అని చెప్పి ఆమె చేతిలో పెట్టాడు. వెంకటలక్ష్మమ్మ కళ్లలో ఆనందభాష్పాలు నిండాయి. ఆ రోజు నుండి ఆ చిన్న ఇల్లు నెమ్మదిగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. రామయ్య ప్రమోషన్లు పొందాడు, ఇల్లు బాగుపడింది, కుటుంబంలో ప్రశాంతత నెలకొంది. ఇది కేవలం అదృష్టం కాదు అని వెంకటలక్ష్మమ్మ ఎప్పుడూ చెప్పేది. ఇది శ్రద్ధ, ఓర్పు, కృతజ్ఞత కలిసిన ఫలితం అని. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది క్రమశిక్షణ, భక్తి, కుటుంబంలో ప్రేమ నుండి కూడా వస్తుంది. ఇప్పుడు ఆ 6 వస్తువుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇవి వెంకటలక్ష్మమ్మ లాంటి ఎందరో పెద్దలు తరతరాలుగా నమ్మిన సంప్రదాయంలో భాగం. మొదటిది, పసుపుతో చేసిన గణపతి విగ్రహం. ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు గణపతిని పూజించడం మన సంప్రదాయం. పసుపు అనేది స్వచ్ఛతకు, పవిత్రతకు సంకేతం. శ్రావణమాసంలో ఇంటికి పసుపు గణపతిని తీసుకువచ్చి ఒక పీట మీద కుంకుమతో అలంకరించి పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని నమ్మకం. ఈ గణపతిని ఎర్రటి వస్త్రంపై ఉంచి ప్రతిరోజూ దీపం వెలిగించడం ఆనవాయితీ. రెండవది, వెండితో చేసిన లక్ష్మీదేవి ప్రతిమ లేదా వెండి నాణెం. వెండి అనేది చంద్రుడికి, శీతలత్వానికి, మనశ్శాంతికి సంకేతంగా చెప్పబడుతుంది. ధనలక్ష్మి ప్రతిమను వెండితో ఇంటికి తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. దీనిని పూజ గదిలో పెట్టి ప్రతి శుక్రవారం కుంకుమతో అలంకరించడం సంప్రదాయం. మూడవది, తులసి మొక్క. తులసి అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. ఇంటి ముందు తులసి కోటలో మొక్కను నాటి ప్రతిరోజూ దీపం వెలిగించి నీళ్లు పోయడం వల్ల ఇంట్లో సకారాత్మక శక్తి నిండుతుందని నమ్మకం. ఈ మొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నాలుగవది, కుంకుమ భరిణ లేదా కొత్త కుంకుమ డబ్బా. కుంకుమ అనేది సౌభాగ్యానికి, స్త్రీ శక్తికి సంకేతం. శ్రావణమాసంలో కొత్త కుంకుమ భరిణను ఇంటికి తీసుకువచ్చి దానిని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించడం వల్ల ఇంట్లో స్త్రీలకు ఆరోగ్యం, సౌభాగ్యం లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఐదవది, శంఖం. శంఖనాదం అనేది అశుభ శక్తులను దూరం చేస్తుందని, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుందని నమ్మకం. ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన సమయంలో శంఖం ఊదడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని చెబుతారు. ఆరవది, గవ్వలు అంటే కవిడీలు. ఇవి పురాతన కాలం నుండి ధనానికి, వర్తకానికి సంకేతంగా ఉపయోగించబడ్డాయి. ఈ గవ్వలను ఎరుపు వస్త్రంలో చుట్టి డబ్బు పెట్టెలో లేదా పూజ గదిలో ఉంచడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని ఒక సంప్రదాయ నమ్మకం ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయానికి ఇది వీడియో ప్రారంభంలో నేను చెప్పిన ముఖ్యాంశం. ఈ 6 వస్తువుల్లో ఏదైనా ఒకటి తీసుకువచ్చినా దానిని కేవలం ఒక వస్తువుగా ఇంట్లో పడేయకూడదు. దానికి తగిన గౌరవం, శ్రద్ధ, నిత్య పూజ ఇవ్వాలి. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, ఈ వస్తువులను కొనుక్కొచ్చి ఒక మూలన పెట్టేసి మర్చిపోతారు. అలా చేస్తే దాని ఆధ్యాత్మిక ప్రయోజనం నెరవేరదు. ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చిన తరువాత కనీసం 40 రోజుల పాటు నిత్యం దీపారాధన చేయడం, శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. అలాగే ఈ వస్తువులను ఎప్పుడూ అప్పు తెచ్చిన డబ్బుతో కొనకూడదు, స్వయంగా సంపాదించిన లేదా ధర్మబద్ధమైన డబ్బుతోనే కొనాలని పెద్దలు చెబుతారు. మరో ముఖ్యమైన విషయానికి, ఈ వస్తువులను ఎవరైనా బలవంతంగా, భయంతో కొనకూడదు. మనసారా, భక్తితో, ప్రేమతో తీసుకురావాలి, అప్పుడే దాని ఫలితం సంపూర్ణంగా ఉంటుందని నమ్మకం. ఇప్పుడు ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చే పద్ధతి గురించి వివరంగా చెబుతాను. మొదట, ఏ రోజు ఈ వస్తువును కొనాలో నిర్ణయించుకోవాలి. సాధారణంగా శుక్రవారం లేదా బుధవారం ఈ వస్తువులు కొనడానికి శుభప్రదమైన రోజులుగా చెప్పబడతాయి. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి, బుధవారం గణపతికి ప్రీతికరమైన రోజులు. ఉదయం స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి మార్కెట్కు వెళ్లడం మంచిది. వస్తువును కొన్న తరువాత దానిని నేరుగా ఇంటికి తీసుకువచ్చే ముందు గుడికి వెళ్లి దేవుడి ఆశీర్వాదం తీసుకోవడం ఇంకా మంచిది. ఇంటికి తీసుకువచ్చిన తరువాత ముందుగా ఇంటి గుమ్మం వద్ద నిలబడి కుడి కాలుతో లోపలికి అడుగుపెట్టాలి.
తరువాత ఆ వస్తువును పూజ గదిలో ఒక శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి. దీపం వెలిగించి, అగరుబత్తీలు వెలిగించి, పండ్లు, పూలు సమర్పించి, చిన్న ప్రార్థన చేయాలి. అమ్మా లక్ష్మీదేవి, నా ఇంట్లోకి నీ ఆశీర్వాదాన్ని ఆహ్వానిస్తున్నాను. నా కుటుంబానికి ఆరోగ్యం, శాంతి, సంపద ప్రసాదించు అని మనసారా ప్రార్థించవచ్చు. ఈ పూజ చాలా సులభమైనది, ఖరీదైనది కానవసరం లేదు, భక్తి ఒక్కటే ముఖ్యం. మొదటిసారి ఈ పూజ చేసేవారికి కొన్ని చిన్న సూచనలు. వస్తువును ఎప్పుడూ నేలపై పెట్టకూడదు, ఎప్పుడూ ఒక వస్త్రం లేదా పీట మీదే ఉంచాలి. ఇంట్లో అశుభ్రత ఉన్నప్పుడు ఈ పూజ చేయకూడదు, ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనసులో ప్రశాంతత ఉండాలి, కోపంతో, అసూయతో పూజ చేయకూడదు. అలాగే ఈ వస్తువులను ఇతరులకు చూపించి గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు, నిశ్శబ్దంగా, వినయంగా పూజించడమే మేలు అని పెద్దలు చెబుతారు. ఈ ఆచారాల వెనుక ఉన్న అసలైన ప్రయోజనం ఏమిటంటే, ఇవి మనలో క్రమశిక్షణను, కృతజ్ఞతా భావాన్ని పెంపొందిస్తాయి. ప్రతిరోజూ దీపం వెలిగించడం, పూజ చేయడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక అలవాటు. ఈ చిన్న చిన్న పనులు మనలో సానుకూల ఆలోచనను పెంచుతాయి, కుటుంబంలో ఐక్యతను తీసుకువస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయానికి స్పష్టంగా చెప్పాలి, ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చినంత మాత్రాన హఠాత్తుగా డబ్బు వచ్చిపడుతుందని కాదు. కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, పొదుపుగా ఉండడం అనేవి ఎప్పటికీ ముఖ్యమే. ఈ ఆచారాలు మనకు మానసిక బలాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇచ్చే మార్గాలు మాత్రమే, అవి కష్టానికి ప్రత్యామ్నాయం కాదు. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత, ఇప్పుడు మీ వంతు. ఈ శ్రావణమాసంలో, ఆగస్టు 13 లోపు, మీ ఇంటికి తగిన శ్రద్ధతో, భక్తితో ఏదో ఒక వస్తువును తీసుకురండి. మీ కుటుంబ ఆచారాలను గౌరవిస్తూ, మీ పెద్దల మార్గదర్శకత్వంలో దీనిని పాటించండి. దేవుడి అనుగ్రహం ఎప్పుడూ మన శ్రద్ధను, భక్తిని బట్టి ఉంటుంది తప్ప, కేవలం వస్తువులను బట్టి కాదు అని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని, మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఏ వస్తువును మీ ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నారో, లేదా మీ కుటుంబంలో ఇలాంటి ఏదైనా ప్రత్యేకమైన ఆచారం ఉంటే, కామెంట్లో మనసారా రాయండి. మీ ప్రార్థనలను కూడా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఇలాంటి మరిన్ని భక్తి ప్రసంగాలు, పురాణ కథలు మీకు అందుతూ ఉంటాయి. ఇలాంటి మరో అద్భుతమైన భక్తి కథ కోసం, మా ఛానల్లో ఉన్న మరొక వీడియో కూడా తప్పకుండా చూడండి. అక్కడ మీకు ఇంకెన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తాయి. చివరిగా, అమ్మ లక్ష్మీదేవి, పరమేశ్వరుడి కృప మీ అందరిపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియోను ముగిస్తున్నాను. శుభం భవతు. ఓం నమః శివాయ. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.